ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులు 42 మందికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ పిగెట్లోని తన క్యాంపు కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదవాళ్ళందరికీ అందుతాయని, ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, మహిళలను కోటీశ్వరులను చేసే పథకాలు, ఇలా మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రజల ఆశీర్వాదం రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉండాలని, అప్పుడే ప్రజలకు సేవ చేయడానికి మరింత శక్తి వస్తుందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, అందరూ వచ్చి గడ్డల లక్ష్మి, శోభారాణి, టీ లక్ష్మి, టీ లక్ష్మి, బాగానేనమ్మా. ఎక్కడ మీరు ఉండేది? కట్ట మైసమ్మ ఆంజనేయుల గ్యాంగా. జరీనా బేగం. అమ్మా మీరు ఆ ఇల్లుని కూడా కుంగిపోతుంది కదా, అటు సైడ్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇల్లు కూడా తీపిచ్చి మళ్ళీ కొత్తది కట్టిస్తాను. మీరు చెయ్యాలంటే మీరు ఒప్పుకోవాలి కదా ఫస్ట్. అయ్యమ్మ పాస్ మీరు అందరు చెప్తే ఆ ఇల్లు కూడా కుంగిపోక ముందుకే, కూలక ముందుకే, ఎవరికి నష్టం జరగక ముందుకే ముందుకు కొత్తది కట్టుకుందాం. మీనా. ఓకే సార్. అమ్మ ఉండండి ఒక నిమిషం ఉండండి. మీకమ్మా నమస్తే. బాగున్నారా అమ్మా? ఫర్జానా బేగం. ఓకే సార్. అనిపిస్తున్నాడు సాయి అయ్యో అమ్మా కైసే पतला वाला पानी चावल मिल रहा नहीं मिल रहा? ऐसा है चावल? जोर से बोलो. సన్న బియ్యం ఎట్టుందమ్మా? ఎవరు ఇస్తారు? కాంగ్రెస్ ఇస్తుంది కదా. ఇంకేమైనా ప్రాబ్లమ్ కాంగ్రెస్ తోటి? ఆలోచన మీరు సంతోషంగా ఉండాలని మీకు 2000 ఇవ్వమంటే ఇచ్చేస్తుంది ఆయన. వారికి కూడా తెలుసు. మీకు దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది మీరు కూడా వేరే వాళ్ళకి ఇవ్వడం, రేషన్ షాపులు అమ్ముకోవడం, ప్లస్ గవర్నమెంట్ కూడా మీకు ఇస్తుందని పైసలు ఖర్చు పెడుతుండే, కానీ గవర్నమెంట్ ఖర్చు పెట్టిన డబ్బులు కూడా మీ పైసలే, కానీ అది వృధానే కదా. దొడ్డు బియ్యం ఇచ్చింది వృధానా కదా. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తే గవర్నమెంట్ పైసలు కూడా మీకే వస్తుంది, గవర్నమెంట్కి కూడా నష్టం లేదు.
గవర్నమెంట్కి నష్టమైతే ప్రజలకు నష్టమైనట్టు. గవర్నమెంట్ ఏ పని చేసినా ప్రజలకు మేలు అయ్యే పని చేయాలి. ఆ దొడ్డు బియ్యం ఇస్తే ఎవరు తినక, సన్న బియ్యం కొనక बहुत से लोग परेशानी में थे. अभी मैं जिससे भी बात कर रहा हूँ समझे एक ही बात बोल रहे, अभी हम खुश है. पतला चावल से हम कारें पहले बेचते थे, वो सब होता था. उससे क्या गवर्नमेंट को नुकसान था, केसीआर को फायदा था, केसीआर का टीम को फायदा था. क्योंकि वो गवर्नमेंट चावल किसको बेचते थे, रिटर्न आके रिसाइकिल होके, वैसा वो धंधा हो गया था. वो धंधा अभी बंद हो गया, सब लोगों की फायदा हो रहा. మీరు కూడా ఆలోచించి ఏం చెప్పాలంటే చాలా మంది కూడా ఇప్పుడు సుమారు 5గురు ఉన్న కుటుంబానికి 30 కిలోలు వస్తుంది. ఎంత అమ్మా ఇప్పుడు బియ్యం కిలో బయట కొంటే సన్న బియ్యం 60 రూపాయలు వేసుకో, మీకు 30 కిలోలు వస్తే ఎంత అవుతుంది? 30 × 60 ఎంత? 1800 రూపాయలు మీకు మిగిలినట్టే కదా. ప్రతి విషయంలో మీకు మిగిలిచ్చి ఏదో బెనిఫిట్ చేస్తుడు కాబట్టి ఈయన దాని గురించి ఎక్కువ భూతద్దం పెట్టి చూపించుడు కాదు. ఇచ్చిన దానికి కూడా సంతోషం పడడం మన ఆర్థిక పరిస్థితి మీద భవిష్యత్తులో కూడా మీరు ఆలోచించండి. మీకు ఏదైతే మాట ఇచ్చారో అన్నీ మీకు దక్కుతుంది. ఇప్పుడు తృప్తిగా ఉంటున్నాము, సంతోషంగా ఉన్నామని ఎవరైనా వస్తే చెప్పండి. వాళ్ళు కడుపు మంటతోటి మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు గొప్ప వాళ్ళే సన్న బియ్యం తినాలా, గరీబోళ్ళు దొడ్డు బియ్యం తినాలని బీఆర్ఎస్ వాళ్ళది బీజేపీ వాళ్ళది ఆలోచన. మీరు సన్న బియ్యం తింటుంటే వాళ్ళకు మంటతో ఏం చేస్తారు, ఏదో విషయంగా మీరు సంతోషంగా ఉండాలని చూస్తారు. కాబట్టి మీరు సంతోషంగా ఉండాలని కోరిక. సరే, మీరు ఎవరైనా ముందుకు గణేష్ సార్ మాకు అచ్చా కామ్ కరే, కళ్యాణ లక్ష్మి పథకం కింద చెక్కులు ఇచ్చిండు. ఇంకా వాటర్ కంటోన్మెంట్ లో వాటర్ పైప్ లైన్ వేసిండు కొత్తది. ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు ఇప్పుడు చెక్ వస్తే? రైట్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.